హలో నమస్తే. ఇది గొడవ ఏందంటే బిఆర్ నాయుడు గారు హోటల్లో ఉంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని మీరు రాజీనామా చేయాలి ఎందుకంటే ఆయన మీద రీసెంట్గా ఆరోపణలు వచ్చినాయి. మహిళలకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మీరు అతన్ని తొలగించాలి అని వైఎస్ఆర్సీపీలు ప్లకార్డులు పట్టుకున్నారు. ఓకే, అది మేజర్ కాంట్రాక్ట్. వాళ్ళు బిఆర్ నాయుడికి సంబంధించిన మద్దతుదారులు వచ్చి వైసీపీని కొట్టారట. వైసీపీలను కొట్టి కేసు పెట్టారు వీళ్ళ మీద. మళ్ళీ ఎవరు వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టారు. వైసీపీలో కేసు మీద పెట్టి వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే అక్కడ కోర్టు వీళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించింది. స్టేషన్ బెయిల్ ఎవరు ఇవ్వాలి? పోలీస్ స్టేషన్ కదా, కోర్టు ఇచ్చింది. అంటే అర్థం స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన పోలీసులు ఇవ్వకపోతే కోర్టు తిట్టించింది అని అర్థం. అంటే ఒక చిన్న కేసును పట్టుకొని తీసుకెళ్ళారు, కోర్టు దాకా తీసుకెళ్లారనే కదా అర్థం. ఓకే, అదొకటి అర్థమైంది. వైసీపీ వాళ్ళని కొట్టేసి అది ఇన్సిడెంట్. ఇక్కడ ఇష్యూ నా టాపిక్ కాదు కదా. నా టాపిక్ ఏంటంటే బిఆర్ నాయుడు గారు చౌదరి అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళలో ఎస్సీలు ఉన్నారట. బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎస్సీలు ఉన్నారట. ఈ కేసులోకి ఎస్సీ ఎస్టీ కేసు వచ్చింది. ఏమండి, రెడ్డులు తన్నుకున్నా, రెడ్డి కమ్మ తన్నుకున్నా ఎస్సీ ఎస్టీ కేసు. ఓకే, బ్రాహ్మణులు క్షత్రియులు తన్నుకున్నా ఎస్సీ ఎస్టీ కేసు. టీడీపీ వైసీపీ తన్నుకున్నా ఎస్సీ ఎస్టీ కేసు. బీసీలు ఓసీలు తన్నుకున్నా ఎస్సీ ఎస్టీ కేసు. ప్రతి దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు వచ్చింది. మిస్యూజ్ చేస్తుంది ఎవడండి? మళ్ళీ ఎస్సీలను తిడతారు, మిస్యూజ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసు ఎత్తేయాలి, మిస్యూజ్ చేస్తున్నారు, ఫేక్ కేసులు పెడుతున్నారు, దొంగ కేసులు పెడుతున్నారని రోజు ఆడిపోసుకుంటారు. ఎస్సీలని ఆడిపోసుకుంటారు. వీళ్ళు రాజకీయ నాయకులు చేసినంత మిస్యూజ్ ఎస్సీ ఎస్టీ కేసుని ఏ ఎస్సీయుడు కూడా చేయలేదండి. దుర్మార్గమైన మిస్యూజ్ చేశారు ఈ రాజకీయ నాయకులు ఎస్సీ ఎస్టీ కేసుని. బిఆర్ నాయుడు గారు, ఆయన ఒక చౌదరి, ఆయనకు వ్యతిరేకంగా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు కొట్లాడారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు ఆడి నుంచి వచ్చింది, పెట్టారు. ఎందుకంటే ఎస్సీలు కూడా ఉన్నారు. ఎస్సీలు కూడా ఉన్నారని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఎందుకు? వాళ్ళ దగ్గర వ్యవస్థ మన రీసెంట్గా సుప్రీంకోర్టు ఏంటి జడ్జిమెంట్ ఏంది? సుప్రీంకోర్టు మన రీసెంట్గా అలహాబాద్ కోర్టు జడ్జిమెంట్ ఏంది? పబ్లిక్గా జనాల ముందు కులం పెట్టి తిడితేనే కేసు వచ్చిద్దని చెప్పి ఎస్సీ వాళ్ళకి అన్యాయం చేశారు. ఏమని? ఒక ఎస్సీ మహిళ వెళ్ళింది, ఏమంటే నేను అంగన్వాడీ సెంటర్ నడుపుకున్నానండి, నన్ను తిట్టారండి వీళ్ళు. అంగన్వాడీ సెంటర్ నడుపుకుంటుంటే నేను ఎస్సీ మహిళను కాబట్టే తిట్టారండి అని ఆమె కరెక్టే. ఆయన చూద్దరు, తిట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూస్తాడు, ఏ క్యాస్ట్ ఆయన తిట్టంటారా? కానీ మనసులో ఉండిద్ది, బయటకు చెప్పరు కదా నీ క్యాస్ట్ ఏంటని. తిట్టారు నా మంది, నేను ఎస్సీ దాన్ని కాబట్టే తిట్టారండి. నేను అలహాబాద్ హైకోర్టుకి వెళ్తే అలహాబాద్ హైకోర్టు అంది పబ్లిక్గా తిట్టాడా, 4 గోడల మధ్య తిట్టాడా, కులం పెట్టి తిట్టాడా? అలాగైతే ఇది మీకు ఈ చట్టం వర్తించదు. పబ్లిక్గా 4 గోడల మధ్య కులం పెట్టి దూషిస్తేనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి, లేకపోతే లేదని చెప్పి ఎస్సీ మహిళకి అన్యాయం చేశారు. ఓకే, వర్షన్స్ మొత్తం మార్చేశారు. ఈ వర్షన్ ఎవరికి మారుస్తున్నారు? ఇంకోసారి ఈ వర్షన్ ఎవరికి మారుస్తున్నారు? ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభాగ్యులకు మారుస్తున్నారు ఈ వర్షన్ని, రాజకీయ నాయకులకు కాదు. రాజకీయ నాయకులు ఇప్పుడు కేసు పెట్టుకున్నారు. బిఆర్ నాయుడు గారి గొడవలో టీడీపీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, వైసీపీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు. ఎందుకంటే ఎస్సీలు ఉన్నారట అక్కడ. కులం పెట్టి తిట్టుకున్నారా? ఆ కేసు అయితే కదా అలహాబాద్ హైకోర్టు. కులం పెట్టి తిట్టుకున్నారా మీరు? మరి మీరు ఎలా పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ కేసులు? మరి ఎస్సీలు ఎందుకు దొబ్బుతున్నారు? మీరు ఎస్సీ ఫేక్ కేసు పెడుతున్నారని. ఇది ఒక కేసు ఇది. ఓకే, మోరోవర్ అదే నా సలహా, మీరు హిందూ సహోదరులు నన్ను ఎందుకు గౌరవిస్తారు? రోజు నేను హిందువులను గౌరవిస్తాను, హిందుత్వవాదాన్ని వ్యతిరేకిస్తాను, ఎన్డీఏని పొలిటికల్గా ఎన్డీఏని వ్యతిరేకిస్తాను, ఫిలాసఫికల్గా హిందుత్వవాదాన్ని వ్యతిరేకిస్తాను. బట్ ఒక సొసైటల్ కామన్ ఇండియన్ సిటిజన్గా ఐ రెస్పెక్ట్ హిందూయిజం. కాబట్టి మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నా, మా హిందూ సహోదరులకి నా సలహా ఏంటంటే, ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద ఎలిగేషన్ వచ్చింది, ఇప్పుడు ఆయన తొలగించాలా లేదా టీటీడీ చైర్మన్గా అనేది, అవునా? సో దాని బదులు ఈ డౌట్, ఇట్లాంటి డిస్కషన్ నెక్స్ట్ రాకుండా ఉండాలంటే మీరు టీటీడీకి సంబంధించిన ఆ బైలాస్లో టీటీడీకి సంబంధించిన ఒక రెజల్యూషన్ పాస్ చేయండి.
ఏమని, ఇక నుండి ఏ టీటీడీ చైర్మన్కి కానీ టీటీడీ బోర్డు మెంబర్లకు కానీ ఇక్కడ పనిచేసే పూజారులకు కానీ ఇక్కడ పనిచేసే ఎవరికైనా సరే మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్టు కానీ ఆరోపణలు వచ్చిన, నిరూపించబడ్డ ఆరోపణ వచ్చిన, ఫోటోలు బయటకు వచ్చిన, రాజకీయ నాయకులు ఆరోపణ చేసినా సరే ఇమ్మీడియట్గా తొలగించబడతారు అని చెప్పి ఒక బైలాస్ పాస్ చేస్తే తక్కువ అంతటితో కథం మ్యాటర్ క్లోజ్డ్. ఎందుకంటే అది బైలాస్లో ఉండిద్ది, టెంపుల్ బైలాస్లో తీసేయాలి. మరి అది చేస్తారో లేదో నాకు తెలియదు. నేను ఎందుకంటే అంటే నేను ఐ డోంట్ నో బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ ఆన్ ది హిందూ టెంపుల్స్. మరి ఆ రోజు అది ఏమంటారు, మహిళల్ని అదే జోగిని వ్యవస్థ టెంపుల్లోనే జరిగింది. ఓకే, జోగిని వ్యవస్థ ఒక పెద్ద టెంపుల్లో జరిగింది, దాని పవిత్ర కార్యం అన్నారు. డాన్స్ చేయడం అదంతా కూడా జోగిని వ్యవస్థ మొత్తం టెంపుల్లో జరిగింది. ప్లస్ ఇక్కడ మరి అక్కడే టెంపుల్లోనే అయినా బొమ్మలు ఉంటాయి వాటి మీద. సో కాబట్టి ఎందుకు పెడతారు జోగిని వ్యవస్థ, వాళ్ళ యొక్క డిఫెన్స్ మెకానిజం నాకు తెలీదు. నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దాట్. ఇది తప్పని మీరు భావిస్తాయి, ఏది టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్లు, పూజారులు ఎవరైనా సరే అక్రమ సంబంధాలు తప్పు, ధర్మం ప్రకారం తప్పు అని మీరు భావిస్తే బైలాస్లోనే రాసేస్తే, రెజల్యూషన్ పాస్ చేస్తే ఇక రెండోసారి ఇట్లాంటి ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేస్తే సరిపోయింది. దాన్ని ఎందుకు మార్చట్లేదు బైలాస్లో? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారికి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, వెంకటేశ్వర స్వామి గారికి ఇద్దరు భార్యలు ఉన్నారని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారి భక్తులు ఇప్పుడు తిరుపతికి వెళ్ళే వాళ్ళంతా ఆయన భక్తులే కదా. మా స్వామికి ఇద్దరు భార్యలు ఉన్నారు, నాకు ఎందుకు ఉండకూడదని ఇద్దరు భార్యల్ని చేసుకుంటున్నారని ప్రభుత్వం ఏం చేసింది, హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఒక చట్టం పెట్టి ఒకరే చేసుకోవాలి, ఇద్దరిని చేసుకోకూడదని చట్టం చేసింది. చట్టం చేసిన కాబట్టి కంట్రోల్ అయింది. లేదంటే అందరూ వెంకటేశ్వర స్వామి గారిని ఆదర్శంగా తీసుకుని ఇద్దరిని చేసుకునేవాళ్ళు కదా. ఓకే, అలా జరిగిద్దని ఏం చేశారు, చట్టం చేశారు. చట్టాలే కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు అలాగే టీటీడీలు కూడా చట్టం చేయాలి. బోర్డు చైర్మన్ కానీ ఎవరైనా, బోర్డు మెంబర్ అయినా, చైర్మన్ అయినా, వీళ్ళందరూ ఎవరైనా సరే ఇట్లాంటి ఆరోపణ వస్తే వెంటనే తొలగించబడాలి. లేదంటే దోషులు తేలితేనే ఏదో ఒకటి అంటే యూ హ్యావ్ టు మేక్ సమ్ లా ఎట్ దట్ టీటీడీలో. నా సజెషన్ అది. ఇంక ఇట్స్ అప్ టు ది టీటీడీ అండ్ యువర్ బోర్డు మెంబర్స్, హిందూ బ్రదర్స్. ఓకే, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్కి వస్తాను. ఇది మన బీజేపీ మన బ్రదర్ అన్న పేరంటే మాధవన్న, బీజేపీ ప్రెసిడెంట్ మాధవన్న. ఓకే, ఐ రెస్పెక్ట్ హిమ్ బికాజ్ ఈజ్ ఫ్రమ్ బీసీ కమ్యూనిటీ. ఒక ప్రెసిడెంట్గా ఎదిగాడు. నేను ఈయన ప్రెసిడెంట్ అవగానే కంగ్రాచులేషన్ చెప్పా మాధవన్నకి. నేను వాట్సాప్లో కూడా మెసేజ్లు పెడుతుంటాను మాధవానికి. ఓకే, కంగ్రాచులేషన్స్. అప్పుడప్పుడు మంచిగా మాట్లాడామని ఆయన మెసేజ్లు పెడుతూ ఉంటాను. ఆయన మెసేజ్లు వింటూ ఉంటాను మాధవ్ గారిది. ఓకే, ఈయన మాధవన్న ఇది ఇక్కడ పోయి అక్కడ కూర్చున్నాడు. ప్లస్ ఆయన ఇక్కడ ఇదిగో సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ వెళ్ళి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఇఫ్తార్ విందులో కూర్చున్నారు. ఇఫ్తార్ విందులో నాకు ఎవరో బ్రదర్ పంపించి, అనేది చూడండి బీజేపీ వాళ్ళు ఇలా ఇఫ్తార్ విందులో కూర్చున్నారు, ఏమంటారు నమాజ్ చేస్తున్నారన్న బీజేపీ వాళ్ళంటే. తప్పే ఉంది భయ్, బీజేపీలో ముస్లిం వింగ్ ఉంది, మైనారిటీ వింగ్ ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు బీజేపీలో. తప్పే ఉంది, వాళ్ళ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా అని నాకు అనిపించింది. ఇప్పుడు ఎనివే చూపించింది. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు కూడా పోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందు మీద ఒక పోస్టర్ చేసి తిప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ముస్లిమ్స్కి నేనే న్యాయం చేశానని ఇది ఎట్లా పెట్టి చంద్రబాబు నాయుడు గారు బొమ్మ జరుగుతుంది. చర్చికి కూడా వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ టైంలో. వీళ్ళందరూ ఇది చేస్తారు. ఇది నాకు మీ అందరూ ఒకటే ప్రశ్న అడుగుతాను నేను. ఇది ముస్లిం కమ్యూనిటీ, ఇందాక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి చెప్పాను ఇందాక ఏంటి, మీ ఎస్సీ ఎస్టీ యొక్క మిస్యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఎస్సీ ఎస్టీల యొక్క యాక్ట్ని మిస్యూజ్ చేస్తున్నారని మిమ్మల్ని అంటున్నారు. వాళ్ళే మిస్యూజ్ చేస్తున్నారు, పొలిటికల్గా వాడుతున్నారు, మీరు ప్రశ్నించాలని ఎస్సీ ఎస్టీలకి చెప్పిన. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీకి చెప్తున్నా, మీరు మీ దగ్గరికి ఇది ఇఫ్తార్ విందులకు వచ్చి మేమే మీకు న్యాయం చేసేవాళ్ళు అనేవాళ్ళు నిజంగా మీకు న్యాయం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే నేను కొన్ని బిల్లులకి వీళ్ళు అక్కడ మద్దతు ఇచ్చారు, మీ యాంటీ ముస్లిం బిల్స్కి మద్దతు ఇచ్చారు వీళ్ళందరూ. అక్కడ ఏం మద్దతు ఇచ్చారు,
ఫర్ ఎగ్జాంపుల్ 2019 ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ 2019 అని ఒక బిల్లు పెట్టాడు. త్రిబుల్ తలాక్ బిల్లు పెట్టారు. ట్రిపుల్ తలాక్ బిల్లు మంచిది ఏంటి అంటే, ట్రిపుల్ తలాక్ బిల్లు మంచిదంటే తలాక్ 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 అని చెప్పేసి ఒక మహిళను అర్ధాంతరంగా బయటికి పంపించేయటం అనేది అదే న్యాయమే. అది ఎవరైనా ఖండిస్తారు. ఓకే, ఎవరు ఖండించారు? ఈ బిల్లుని వెల్కమ్ చేసిన వాళ్ళలో ముస్లిం మహిళలు ఫస్ట్ వచ్చి వెల్కమ్ చేశారు. ఎస్, మా మోడీ గారు మంచి పని చేశారు, ట్రిపుల్ తలాక్ బిల్లు పెట్టి అని ముస్లిం మహిళలు కూడా వెల్కమ్ చేశారు. కానీ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఏంటంటే, ఈ బిల్లులో ముస్లిం మహిళలకి ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 బిల్లులో క్రిమినలైజేషన్ ఆఫ్ ది మ్యారేజ్ ఇష్యూ అనేది అబ్జెక్షన్. ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ మ్యారేజ్ ఇష్యూ అంటే, ఇప్పుడు పెళ్ళయింది, ఇప్పుడు హిందువులకి భార్యాభర్తలు గొడవ అయింది, విడాకులు తీసుకోవడానికి పోయారు. ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారా? భర్తను విడాకులు ఇస్తే ఎక్కడికి వెళ్తారు? మ్యారేజ్ కోర్టుకి వెళ్తారు. అదేంటి సివిల్ మ్యాటర్, అది క్రిమినల్ మ్యాటర్ కాదు కదా. ఒక హిందువులకి ఇద్దరు హిందూ భార్యాభర్తల మధ్య విడాకులు గొడవ వచ్చినప్పుడు కోర్టుకి వెళ్తారు. క్రిస్టియన్స్ భార్యాభర్తల మధ్య విడాకులకు ఇష్యూ వచ్చినప్పుడు కోర్టుకి వెళ్తారు. ఇక్కడ ఎందుకు క్రిమినలైజ్ చేశారు? ఇక్కడ ఎవరైనా ట్రిపుల్ తలాక్ పేరుతోటి విడాకులు ఇస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష అని క్రిమినలైజేషన్ చేశారు దీన్ని. అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. నేను కూడా అబ్జెక్షన్ పెట్టింది ఏంటంటే, డివోర్స్ మ్యాటర్ అనేది ఇట్ షుడ్ గో టు ది సివిల్ కోర్ట్, నాట్ టు ది క్రిమినల్ ఇష్యూ. ఇప్పుడు ఈ లెక్కన ఇప్పుడు మీరు ఎందుకు పెట్టారు బిల్లు? ముస్లిం మహిళలను కాపాడాలని కదా మీరు పెట్టారు. ఇప్పుడు మీరు భర్తను తీసుకెళ్ళి అతను కోపం వచ్చి టలక్ 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 నీకు విడాకులు ఇస్తున్నా ఫోన్ చెప్పి బయటకు అన్నాడు అనుకో మహిళని, నువ్వు టక్కని ఏం చేస్తావు? 3 సంవత్సరాలు జైలు శిక్ష అని 3 సంవత్సరాలు లేచేస్తావు లోపల. మరి ఆ మహిళకి దిక్కెవరు? మీరు ఆమెను కాపాడటానికి బిల్లు పెట్టి ఇప్పుడు ఆమె భర్తను తీసుకెళ్ళి జైలు వేసేస్తారు కదా. కాబట్టి ఇవన్నీ సివిల్ కోర్టులో ఉండాలి, క్రిమినల్ కోర్టులో కాదు. ఇది ఎంత సబ్జెక్ట్ ఉంది దీని వెనక. అందుకని ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు మంచిది, కానీ ఈ క్రిమినలైజేషన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ టు ది ముస్లిం ఫ్యామిలీస్. దీనికి వీళ్ళందరూ మద్దతు ఇచ్చారు. ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారు ముస్లిం మహిళలు. మీరు ప్రశ్నించాలి వీళ్ళందరినీ, ఏమంటే ఇఫ్తార్ విందులకు వచ్చారు మంచిదే, మమ్మల్ని అడుగుతున్నారు మంచిదే, ఇదిగైనా మాధవ్ గారు వీళ్ళందరూ కూర్చున్నారు, అక్కడ సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూర్చున్నారు మంచిదే, మరి మమ్మల్ని ఎందుకని క్రిమినలైజ్ చేశారు? ఇప్పుడు మా భర్తకి టకాన కోపం వచ్చి తలాక్ 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 అని వెంటనే తీసుకెళ్ళి 3 సంవత్సరాలు జైలు శిక్ష చేసేస్తారు. లోపల 3 సంవత్సరాలు మమ్మల్ని ఎవరు కాపాడతారు? మహిళలను అడుగుతారు కదా అప్పుడు. ఓకే, ఇంకొకటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటే టెర్రరిస్టులని అనుమానం వస్తే ఎలాంటి విచారణ లేకుండా, ఆధారం కూడా లేకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి జైల్లో ఇచ్చాయని బిల్లు పెడితే, దీనిలో ఎక్కువగా సఫర్ అయింది ముస్లిం పిల్లలని డేటా చెప్తుంది. ఎవరిని అనుమానిస్తారు? టెర్రరిస్ట్ అని ఎవరి మీద అనుమానం వచ్చింది? ఒక క్రిస్టియన్ మీద, హిందూ మీద అనుమానం రాదు. కొద్దిగా ముస్లిమ్స్ని చూడగానే, ఎందుకంటే ఎక్కువగా అక్కడ వాళ్ళు ముస్లిం పిల్లలు ఎక్కువగా టెర్రరిజంలో జాయిన్ అవుతున్నారు కాబట్టి, పాకిస్తాను అట్లాంటి ప్లేస్లో ముస్లిమ్స్ ఎక్కువగా టెర్రరిజంలోకి వెళ్తున్నారు కాబట్టి ఎక్కువగా సస్పెక్షన్ ఎక్కడ ఉండేది? ముస్లిం పిల్లల మీద ఉండేది. ఇప్పుడు ఆ అనుమానం వచ్చిన వెంటనే తీసుకెళ్ళి నువ్వు జైలు వేయాలని చెప్పి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 పెట్టారు. ఓకే, దానివల్ల కదా ఇప్పుడు అక్కడ జైల్లో మొక్కుతున్నారు కొంతమంది విద్యార్థులు, అక్కడ జైల్లో మొక్కుతున్నారు కదా, బెయిల్ కూడా రావట్లేదు వాళ్ళకి. ఓకే, ఖలీదు ల్యాండ్ వాళ్ళకి. సో ఇదంతా కూడా ఏంటంటే, మరి ఇవన్నీ కూడా ముస్లిమ్స్ తరపున ప్రశ్నించారు. వీళ్ళందరూ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా బ్లాక్లో ఉంటే సపోర్ట్ మీరు అడుగుతారు ఇవన్నీ. ఇండియా బ్లాక్లో వాళ్ళు రోజు మీకోసం కొట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముస్లిం సహోదరులు మీరు ఆలోచించారు, మీరు ఎందుకు ఇండియా బ్లాక్కి వాళ్ళు మీకోసం కొట్లాడుతున్నారు, వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వాలి ఇండియా బ్లాక్ వాళ్ళకి. ఓకే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏంటి? అంబేద్కర్ క్లియర్గా రాశాడు, ఆర్టికల్ 14, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, ఎవ్రీబడి సేమ్. దట్ ఈస్ అంబేద్కర్ మీద గౌరవం ఉంటే ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని వ్యతిరేకించేవాళ్ళు. అంబేద్కర్ మీద గౌరవం ఉంటే అంబేద్కర్ రాశాడు, నువ్వు కులం పేరు మీద కానీ మతం పేరు మీద కానీ వివక్ష చూపించడానికి లేదు అని. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2 చేయాలి.
విదేశీయులను మన భారతదేశంలోకి రానియాలా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? విదేశీయులని భారతదేశంలోకి రానియాలా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే అందరినీ రానియాలి, నో అయితే అందరినీ దొబ్బేమనాలి. రెండు చేయాలి. ఇదేంటి పక్కనున్న మియన్మారు, బంగ్లాదేశ్ నుంచి హిందువులు, క్రిస్టియన్స్ ఎవరైనా సరే ఏమంటే మమ్మల్ని అక్కడ బాగలేదండి, భారతదేశంలో వచ్చి సెటిల్ అవుతామంటే వెల్కమ్ అని, ముస్లిమ్స్ నో అంటామంటే ఓకే. ఆ పక్కన హిందూ వచ్చినా క్రిస్టియన్ వచ్చినా మన ఎకానమీ దెబ్బతినిద్ది. హిందూ వచ్చినా క్రిస్టియన్ వచ్చినా, హిందూ వచ్చినా క్రిస్టియన్ వచ్చినా, జైన్, పార్సీ, బుద్ధిస్టు, ఆ పక్క నుంచి ఆ భూటాన్ నుంచి ఇన్ఫిల్ట్రేట్కి వచ్చిన మన ఉద్యోగాలు తీసుకుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు అమెరికా వాళ్ళు మొత్తం వచ్చి ఇండియాలో వచ్చి మన ఉద్యోగాలు తీసుకుంటారు, వాళ్ళంతా క్రిస్టియన్స్. ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళందరూ మేము భారతదేశంలో చొరబడతాము అంటే మేము కూడా వ్యతిరేకిస్తాము. ఎందుకు? క్రిస్టియన్ అయితే అయి ఉండొచ్చు, మేము వ్యతిరేకిస్తారు, మా ఉద్యోగాలు తీసుకుంటారు వాళ్ళని. ఇష్యూ ఇక్కడ రిలీజియన్ కాదు కదా, మన యొక్క ఉద్యోగాలు తీసుకోవడం కదా. అలాంటప్పుడు నువ్వు హిందూ, క్రిస్టియన్ మొత్తాన్ని అలౌ చేస్తాం కానీ ముస్లింని అలౌ చేయటం అనేది అది ఆర్టికల్ 14కి వ్యతిరేకమని అంబేద్కర్ చెప్పారు. ఓకే, దాన్ని వీళ్ళందరూ ప్రశ్నించకుండా వీళ్ళందరూ మద్దతు ఇచ్చారు నరేంద్ర మోడీ గారికి. ముస్లిం సహోదరులు, మీరు ఇండియా బ్లాక్ వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. మీరు ఓటేస్తారా లేదా నాకైతే తెలియదు. ఇండియా బ్లాక్ అని ఒక 20-30 పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేస్తాను. నేనే పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేయట్లేదు. మీకు కృతజ్ఞత అనేది ఉండాలి ఇండియా బ్లాక్ మీద. ఎందుకంటే ఈ మైనార్టీల కోసం రోజు కొట్లాడుతున్నారు వాళ్ళు. అరవింద్ కేజ్రీవాల్ కానీ, మమతా బెనర్జీ కానీ, స్టాలిన్ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఇక్కడ సిద్ధరామయ్య కానీ, డికే శివకుమార్ కానీ, ఓకే, వాళ్ళు థాకరే ఫ్యామిలీస్, వాళ్ళందరూ పాపం మీకోసం కొట్లాడుతున్నారు. డిఎంకే, స్టాలిన్, అక్కడ కేరళ కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంతమంది కొట్లాడుతున్నారు మీకోసం. సో మీకు కృతజ్ఞత ఉండాలి. ఇది వీళ్ళందరూ ఇఫ్తార్ రాజకీయం చేస్తారు. ఇఫ్తార్ రాజకీయానికి మీరు మీ ఇష్టం. ఓటుని మనం నేనేం చెప్పలేను, ఓటు వేయొద్దని నేను చెప్పను. ఎందుకంటే ఓట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ సిటిజన్. ఎవరికి ఓటు వేయాలనేది మీ ఇష్టం. బట్ మీ మనసాక్షిని బట్టి మీరు ఆలోచించుకొని మీ నాయకులకు చెప్పుకోవాలి, ఏమంటే ఇది కరెక్ట్ రాజకీయం కాదు, మీరు కరెక్ట్ రాజకీయం చేయండి, మైనారిటీ రాజకీయం చేయండి అని మీరు చెప్పుకోవాలి మీ మైనారిటీస్. ఆర్టికల్ 370 అబ్రోగేషన్. ఆర్టికల్ 370 బలవంతంగా లాక్ చేసేసి లోపల పెట్టేసి అక్కడ జమ్మూ కాశ్మీర్లో వీళ్ళందరినీ లోపల పెట్టేశారు. అది భారతదేశాన్ని అంతర్భాగం చేయడం కరెక్టే, కానీ అంత లోకల్ పెట్టి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. చాలా పీస్ఫుల్గా చేయాలి, వాళ్ళని ఒప్పించి చేయాల్సింది. ఓకే, స్టేట్ హుడ్ని ఇచ్చి చేయాల్సింది అనేది. కర్ణాటక లాంటి ప్లేస్లో హిజాబ్ బ్యాన్ చేశారు. కర్ణాటక లాంటి ప్లేస్లో హిజాబ్ బ్యాన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నిన్న హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాల వేసుకొని పోయారని మేము స్కూల్లోకి రానివ్వమంటే దాడి చేశారు, మొత్తం ఫర్నిచర్ మొత్తం పడగొట్టారు. పిల్లలు మాల వేసుకున్నారట, 20 రోజులు 30 రోజులు ఏదో వాళ్ళు దీక్ష చేస్తారు కదా, మాల వేసుకున్నారట స్కూల్ పిల్లలు. ఏమైనా మీరు యూనిఫామ్లో వస్తే రానిస్తా లేకపోతే ధర్నా చేశారు. మరి అక్కడ ముస్లిమ్స్ చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటిగా. అక్కడ వాళ్ళు హిజాబ్ వేసుకొని వస్తాము, ఇది మాకు ట్రెడిషన్ అన్నారు. ఇక్కడ మేము మాల వేసుకున్నాము, సో ఇది మా ట్రెడిషన్, ఇది మీరు మమ్మల్ని గౌరవించాలని మీరు స్కూల్ మీద దాడి చేశారు. పెద్ద డిఫరెన్స్ లేదని. అందుకేమన్నానంటే ఒక సింగిల్ చట్టం చేయాలి రిలీజియస్కి సంబంధించిన కదా, యూనిఫామ్ తప్ప ఏది రాని. అదే నీ అన్నిటి కూడా చట్టాలతోనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. నేను అదే బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా నేను అదే చెప్పింది ఏంటంటే ఒక చట్టం చేసేయాలి. మీరు టీటీడీలో ఆరోపణలు వస్తే ఇమ్మీడియట్గా తొలగించాలని. అలాంటి చట్టం చేస్తే ఇవన్నీ జరగవు. ఇప్పుడు అలాగే ఇప్పుడు వీటన్నిటి కూడా ఒక చట్టాలు చేయాలి. అన్నిటికీ ఒక చట్టం అనేది అందరికీ వర్తించాలి. ఇలా వర్తించకూడదు. ఏమని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళందరూ రావచ్చు, ముస్లిమ్స్ తప్ప. అలాంటివి పెట్టకూడదు. ఒక చట్టం చేస్తే చట్టం ఇస్తారు. ఇదిగోండి, కుల వివక్షని ఎదుర్కొనే వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తాం, క్రిస్టియన్, ముస్లిమ్స్ తప్ప. ఇవన్నీ కూడా వివక్షతో కూడినటువంటి చట్టాలు. ఇవన్నీ హిందువులకు మాత్రమే రిజర్వేషను. ఇవన్నీ వివక్షతో కూడినటువంటి చట్టాలు. ఇవన్నీ ప్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఒక వైట్ పేపర్ చూసినట్టుగా ఉండాలి. చట్టం వైపు చూస్తారే చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారా వీళ్ళు, చట్టంతో చాలా జెన్యూన్గా మానవత్వంతో ఉన్నారా అనేటట్టుగా చట్టాలు ఉండాలి. ఓకే, మతం చుట్టూ చట్టాలు తిప్పితే ఇవన్నీ అవుతాయి. పొలిటికల్ స్టేట్మెంట్స్, నేరేటివ్స్ని మారుస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ చాలాసార్లు ఇన్ఫిల్ట్రేటర్స్, రెఫ్యూజీస్ అని ఇవన్నీ మాట్లాడారు గతంలో.
ఇండైరెక్ట్గా అంటే ఏంటి, ఇన్ఫిల్ట్రేట్. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇన్ఫిల్ట్రేటర్స్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో గొడవంతా అదే. వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు అయిపోయే లోపు ఇన్ఫిల్ట్రేటర్స్ చొరబాటుదారులని ఇంక చావు కొడతారు 4 రోజులు మొత్తం వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయే లోపు ఎవరిని అంటున్నారు వాళ్ళు? ఇన్ఫిల్ట్రేటర్స్ అని, చొరబాటుదారులను అంటున్నారు. చొరబాటుదారులు ఎంతమంది ఉంటారు? 1000-2000 మంది ఉంటారు. ఈ 1000-2000 మందిని తిట్టడం వల్ల హిందువులకి 50 లక్షల మంది ముస్లిమ్స్ మీద కోపం తెప్పించాలి. ఆ కోపం తెప్పిస్తే హిందువులు మొత్తం బీజేపీకి ఓటేస్తారు. ఇప్పుడు ఆ పొలిటికల్ స్ట్రాటజీ తోటి ది ఎంటైర్ కమ్యూనిటీ యూఆర్ అటాకింగ్, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు ఈ పదాలు వాడారు. ఇన్ఫిల్ట్రేటర్స్, రెఫ్యూజీస్ ఇట్లాంటి పదాలు వాడటంతో ఇండైరెక్ట్గా ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపించారు ఇండియా బ్లాక్ వాళ్ళు. అప్పుడు అమిత్ షా గారు అదే ఎన్ఆర్సీ కాలాంటి వేసులు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనే పదం వాడారు. ఓకే, మేము టర్మ్ తీసేస్తాము, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనే పదం వాడారు. ఓకే, ఈ సినిమా తీశారు, కేరళ స్టోరీ 2 సినిమా తీశారు. ఎంటైర్ ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం కూడా ఒక కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేసిద్దని చెప్పి అక్కడ కేరళ వాళ్ళే గొడవ చేశారు. ఓకే, సో ఇదంతా కూడా మాబ్ లించింగ్. మొహమ్మద్ అఖ్లాక్, పహ్లూ ఖాన్ వీళ్ళందరూ కూడా మాబ్ లించింగ్ గురైనటువంటి వాళ్ళు. ఎలిగేషన్స్ వస్తే స్లో జస్టిస్ జరిగింది, స్లో జస్టిస్ వీళ్ళకి. ఓకే, అది అది చాలా జరిగాయి. ఇవన్నీ మాట్లాడడం ఎందుకు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ, ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా మాట్లాడి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొని మంచిదే, తప్పేం కాదు, మంచిదే. ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈయన, వీళ్ళందరూ ఎన్డీఏ వాళ్ళందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని మేము వాళ్ళని గౌరవిస్తామన్నప్పుడు కంప్లీట్గా గౌరవించండి, వివక్ష లేకుండా గౌరవించండి. యాంటీ మైండ్ సెట్ తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ వీళ్ళు మన శత్రువులు, మన ద్రోహులు, టెర్రరిస్టులు, ఈ యొక్క మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి అందరూ సమానమని అప్పుడు పాల్గొంటే తప్పులేదు. అది నా ఉద్దేశం. ప్యూర్ హార్టెడ్గా పాల్గొంటే తప్పులేదు, వాళ్ళని కూడా మనలా భాగంగా భావిస్తే తప్పులేదు అంటున్నాను నేను. ఓకే, బట్ ఎన్డీఏ రాజకీయం అది కాదు. అందుకనే మీరు ఎన్డీఏ వాళ్ళ రాజకీయం మొత్తం కూడా ఇలా చేస్తున్నారు. వాళ్ళకు కూడా ద్వేషం ఏం లేదు, నాకు తెలిసిన వరకు ముస్లిమ్స్ వాళ్ళకి కూడా ద్వేషం లేదు. వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళని టార్గెట్ చేస్తే ఓట్లు వస్తాయి. ఓట్ల కోసం వాళ్ళు తిప్పలు, వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తిప్పలేదంటే ఓట్ల కోసం. హిందువులు మొత్తం మనం ఓట్లు వేయాలంటే వీళ్ళని తిట్టాలని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోతే తిడుతున్నారు ముస్లిమ్స్ని, హిందువులు ఓట్లు వేస్తారని. మీరు ఇండియా బ్లాక్ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వీళ్ళని డిఫెండ్ చేసి హిందువులు ఓట్లు పోగొట్టుకున్నారు. ఇండియా బ్లాక్ వాళ్ళు ఏంటంటే చిన్న క్రిస్టియన్ కొడితే ఎక్కడో మణిపూర్ ఒకే ఒక ఎంపీ ఉన్నాడు, 540 మంది ఎంపీలు ఒక్క ఎంపీ ఉన్నాడు. అరే ఈ ఒక్క ఎంపీ కోసం ఇన్ని రాష్ట్రాల్లో హిందువులు ఓట్లు పోగొట్టుకోవటం ఏందని అనుకోలే పాపం ఇండియా బ్లాక్ వాళ్ళు. ఆ ఒక్క ఎంపీ కోసం కొట్లాడారు వాళ్ళు. ముస్లిమ్స్ని మనం డిఫెండ్ చేస్తే ఎంత 20% జనం ఉంది, 80% మంది ఓట్లు పోతే అని అనుకోవట్లే వాళ్ళు. మైనార్టీలకు డిఫెండ్గా నిలబడ్డారు ఇండియా బ్లాక్ వాళ్ళు. ఓకే, డిఫెండ్ చేస్తూ నిలబడ్డారు. ఓకే, ప్యూర్ హార్టెడ్గా ఉన్నారు ఇండియా బ్లాక్ వాళ్ళు. నేను అందుకేనా మీరు ఇండియా బ్లాక్ వాళ్ళు కూడా మీరు ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి. ఇండియా బ్లాక్ అవకాశం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మైనారిటీస్ ముఖ్యంగా ఆలోచించాలి దాని విషయంలో. మనకు అండగా ఉంటున్నప్పుడు కృతజ్ఞత అనేది ఉండాలి అనేది నేను మీకు చెబుతున్నాను. సరే, ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం.